రైట్, గుడ్ న్యూస్. ఈడికెళ్ళిగా మనం సావిత్రిని తీసుకొని లదాఖ్ వెళ్ళిపోవచ్చు. బ్రో ఇంతకంటే పెద్ద టార్చర్ ఏముండదు. ఫస్ట్ అందరికీ నమస్తే, నేను మీ రైడు విజయ్. ఈరోజు ఢిల్లీ రైల్వే స్టేషన్లో ఉన్నా. 2 days కింద బెంగళూరులో నా బైక్ వేసిండే అక్కడి నుంచి ఇక్కడికి. సో ఫస్ట్ ఏమైందంటే ఇగో ప్లాట్ఫామ్ కనిపిస్తుంది కదా, ఈ ప్లాట్ఫామ్లో ఆ కార్నర్లో బండి దించారు, ప్లాట్ఫామ్ నెంబర్ 6లో. సో రిసిప్ట్ ఇచ్చిన తర్వాత రిసిప్ట్ క్లియర్ చేసి అక్కడ నుంచి బండి తీసుకెళ్ళిపోతే అయిపోతుంది. లేకుంటే ఎక్కడైతే పార్సల్ ఆఫీస్ ఉంటుందో పార్సల్ ఆఫీస్ దగ్గర బండి తీసుకొస్తే కూడా మంచిగా ఉంటుంది. కానీ కాదు, మనం బండి ఏదైతే ప్లాట్ఫామ్లో తీస్తారో ఆ ప్లాట్ఫామ్కి వెళ్ళి రిసిప్ట్ ఇలా రాపించుకొని మళ్ళీ అక్కడ నుంచి ప్లాట్ఫామ్ 16లో పార్సల్ ఆఫీస్ ఉంటుంది. పార్సల్ ఆఫీస్లో మళ్ళీ రిసిప్ట్ ఇంకోటి ఏదో ఎంట్రీ చేసుకొని మళ్ళీ ప్లాట్ఫామ్ 6కి వెళ్ళాలి. దేవుడా, ఇగో స్నానం చెమటలా, ఇంత టార్చర్ ఏమో అర్థమవుతలేదు నాకు. ఇప్పుడు ఇక్కడ నుంచి తీసుకోవాలి. ఇది నా జాబ్ కాదు, ఇది మన జాబ్ కాదు. కానీ ఈరోజు న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ పరిస్థితి ఇట్లుందనమాట. అనుకుంటారేమో నేను తొందరవాడి, అరే నీకు తొందర ఎక్కువై నువ్వు తీసుకోవద్దు అని చెప్పి. నేను ఒక్కనే కాదు, అందరిది ఇదే పరిస్థితి. ये उनका काम है लेकिन हम लोग कर रहे हैं.